గారు మళ్ళీ షబీర్ గారు అండ్ మహేష్ గౌడ్ గారు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసిన అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాను. సురేష్ శెట్కర్ అని ఉన్నాడు. సారీ అండి, చూడలేదు సారీ, నేను చూడండి, నన్ను పిలిస్తే నేను పాత వాళ్ళని మరో కొత్త వాళ్ళని మరో కానీ కాబట్టి నేను మరోసారి నన్ను ఎందుకు గెలిపిస్తారని అట్లేం లేదు. అందరూ త్యాగం చేయడానికి కూడా సిద్ధమైన వాళ్ళే కాబట్టి ఇక్కడ నిర్ణయాలు కూడా తీసుకొని ఇక్కడ జరిగిన నష్టాన్ని తొందరగా పూడ్చి ఆ రోడ్లు బ్రిడ్జ్లు అన్నీ కూడా తొందర చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి, ఇంత దూరం ఇక్కడికి వచ్చిన వారికి, వారితో పాటు మంత్రివర్గం ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారికి, అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్ గారికి, ఇవి ఇచ్చేసిన మిగతా అందరికీ, మిగతా ఎమ్మెల్సీ గారు మళ్ళీ షబీర్ గారు అండ్ మహేష్ గౌడ్ గారు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసిన అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాను. సురేష్ శెట్కర్ అని ఉన్నాడు. సారీ అండి, చూడలేదు సారీ, నేను చూడండి, నన్ను పిలిస్తే నేను పాత వాళ్ళని మరో కొత్త వాళ్ళని మరో కానీ కాబట్టి నేను మరోసారి నన్ను ఎందుకు గెలిపిస్తారని అట్లేం లేదు. మనకందరికి తెలుసు, మరి అనుకోకుండా వచ్చిన ఈ వరదలు, వర్షాలు, దానివల్ల మా మొత్తం కామారెడ్డి జిల్లా, కామారెడ్డి పట్టణంతో పాటు కామారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గం, జూకల్ నియోజకవర్గం, బాన్సువాడ నియోజకవర్గం, 4 నియోజకవర్గాలు తీవ్రంగా ప్రజలకు ఇబ్బంది అయింది. మరి మా ముఖ్యమంత్రి గారు వెంటనే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి మరి అన్ని విధాలుగా మమ్మల్ని ఆదేశించి మీరు వెళ్ళండి, మరి మధ్య నుండి మరి కష్ట సుఖాలు పాల్గొనని మరి సీతక్క గారు, నేను, షబీర్ భాయ్ అందరు ఎవరికి వాళ్ళు మరి అప్పుడే వచ్చి ఇక్కడ కూర్చొని మరి ఈ కాలనీ అంతా సందర్శించి మళ్ళీ అక్కడ కలెక్టర్ అధికార యంత్రాంగంతో మొత్తము మీరందరూ కూడా దుఃఖంలో బాధలో ఉన్నారని తెలిసి ఆ రోజే ముఖ్యమంత్రి గారు మరి రావడం జరిగింది. కానీ అనివార్య కారణాల రీత్యా అంటే వాతావరణము సహకరించకపోవడంతో హెలికాప్టర్ దిగక ఇక్కడ దాకా రాలేదు. మళ్ళీ ఈరోజు పట్టు వదలకుండా మిమ్మల్ని అందరినీ కలవాలి, మీ బాధలో భాగం పంచుకొని మీకు భరోసానివ్వాలనే లక్ష్యంతో ఇక్కడికి రావడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ స్వాగతం పలుకుతూ వారిని ప్రసంగించాల్సింది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మన మీద ప్రేమ చూడండి, అన్ని గ్రామాలు తిరుగుకుంటా మనం మళ్ళీ మీ కాలనీకి కూడా మళ్ళొకసారి వచ్చి మీ సాధకాలు బాధకాలు మీ అన్నిట్లో మీతో పంచుకోవాలని వచ్చినందుకు స్వాగతం పలకాలని చెప్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు. కామారెడ్డి పట్టణ ప్రజలు, ముఖ్యంగా ఈ జిల్లాలోనే ఇటు కామారెడ్డి శాసనసభ నియోజకవర్గం, ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గం మొన్న భారీగా కురిసిన వర్షాల వల్ల ఇక్కడి పేదలు, రైతులు, విద్యార్థులు పూర్తిగా ఇబ్బందికి, నష్టానికి గురైండు. వరదలు వచ్చినంబడే పర్యటన కోసం వచ్చిన వాతావరణం అనుకూలించకపోవడం వల్ల మెదక్లో కలెక్టర్ గారితో రివ్యూ చేసి ఇతర ప్రాంతాలను పరిశీలించి ఏరియల్ సర్వే చేసి ప్రభుత్వం ఒక ప్రాథమిక అంచనాకు వచ్చి తాత్కాలికంగా మీ సమస్యలను పరిష్కరించడానికి కలెక్టర్లకు, ఇతర అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కష్టం ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులే కాకుండా అధికారులు అందరూ ఈ జిల్లాలో సమన్వయం చేసుకొని ముందుకెళ్ళడం వల్ల ఒకరికొకరు సహకరించుకొని కష్టాలలో ఉన్న ప్రజలకు అండగా నిలబడడంతో చాలా వరకు ప్రాణ నష్టం తగ్గింది. కొంత ఆస్తి నష్టం జరిగినా ప్రాణం ఉంటే మళ్ళీ ఎట్లయినా మిగతావన్నీ మనం సమకూర్చుకోవచ్చు. మీరందరూ సమన్వయంతో కామారెడ్డి శాసనసభ్యులు కావచ్చు, ఎల్లారెడ్డి శాసనసభ్యులు కావచ్చు, ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ గారు, ఈ ప్రాంతంలో ఉండే ప్రజాప్రతినిధులు పేరున ప్రతి ఒక్కరు చాలా వరకు సమస్య రాగానే ప్రజలకు అందుబాటులోకి వచ్చారు. మామూలుగా సమస్య వచ్చినప్పుడు సమస్య అయిపోయి ప్రజలు తేరుకున్న తర్వాత ప్రజాప్రతినిధులు వాళ్ళని కలవడానికి వెళ్తారు. కానీ నేను ఇక్కడ సమస్య వర్షము, ఇక్కడ వరదలు అధికంగా కాగానే ఎంపీ సురేష్ శెట్కర్ గారికి, షబీర్ అలీ గారికి పర్సనల్గా ఫోన్ చేసి తక్షణమే మీరు క్షేత్రస్థాయికి వెళ్ళండి, ప్రజలకు ఏం అవసరం ఉందో చూడండి, ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కను ప్రత్యేకంగా మీరు అక్కడనే ఉండండి,
ఎందుకంటే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సీతక్క గారు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు. మీరు కూడా వెళ్ళి అక్కడ స్వయంగా పర్యవేక్షించండి అని చెప్పి హైదరాబాద్ స్థాయిలో అధికారులందరినీ సమన్వయం చేసుకుంటూ, అది పోలీస్ సిబ్బంది కావచ్చు, రెవెన్యూ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా సాగునీటి పారుదల శాఖకు సంబంధించిన సిబ్బంది, R&B, పంచాయతీరాజ్, ఇట్లా ప్రతి శాఖను సమన్వయం చేసుకుంటూ వర్షాలు ఏ విధంగా ఈ ప్రాంతాన్ని అతలకుతలం చేస్తున్న వాటి అన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఎప్పటికప్పుడు అధికారులకు సూచన చేస్తూ మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేసినాం. అయినా మళ్ళొక్కసారి వ్యక్తిగతంగా మిమ్మల్ని కలవాలి. GR కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీ, ద్వారకా, కౌండిన్య, ద్వారకా నగర్, ఈ అన్ని కాలనీలలో మీకు జరిగిన నష్టాన్ని ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారులు నా దృష్టికి తెచ్చింది. నేను మీకు ఒకటే మాట ఇస్తున్నా, కలెక్టర్లకి ఇతర అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా, పూర్తి స్థాయిలో జరిగిన నష్టాన్నే కాదు, మళ్ళీ ఇలాంటి విపత్కర పరిస్థితి రాకుండా ఉండాలంటే శాశ్వతంగా ఏ విధంగా పరిష్కరించాలి. ఇప్పుడు ఏదో వచ్చింది, మిమ్మల్ని కలిసినాం, మిమ్మల్ని కలిసి మాట్లాడిపోయినాం,